దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన వాగ్దానం. నన్ను పవిత్రపరచుము, కీర్తన 51 అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కూడా ఉండి మీకు సంపూర్ణతను, పరిపూర్ణతను దయచేసి జయ విజయం అనుగ్రహించునుగాక. ఆయన శాశ్వతమైన కృపతో మిమ్మల్ని నింపి బలపరచునుగాక. దేవుడు మీకు సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పవిత్రపరచగల గొప్ప దేవుడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధానంలో పరిగెత్తి వచ్చి దేవుని పాదములు పట్టుకొని గోజాడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో పరమతండ్రి యొద్దకు వచ్చు ప్రతి వారిని ఆయన క్షమించగల మహాదేవుడు, మహోన్నతుడు. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమంటున్నాడు. సొంత తండ్రితో మాట్లాడుచున్న ప్రకారం ప్రభుతో మాట్లాడండి. ఆయన రక్తంలో మీ పాపంలో కడిగి వేసుకోనండి దేవదేవుని బిడ్డలారా. లేని ఎడల అవి మిమ్మను వెంబడించును. దావీదు తన అనుభవం నుండి చెప్పుచున్న మాటలు మనం గమనిద్దాం. నా అతిక్రమంలోనూ నాకు తెలిసే ఉన్నవి, నా దోషంలో నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపడి ఉన్నవి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పవిత్రపరచగల గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారికి అమూల్యమైన రక్తం, శిలువ రక్తం, కలువ రక్తం ద్వారా మనకి విజయం కలుగుతున్నది. మీ పాపం మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకోనండి. ఇది మోషే గారి హెచ్చరిక. కొన్నిసార్లు పాపములు, దాని ఫలితంగా శాపము, వ్యాధులు మనలను వెంబడించున్నవి. వాటిని జయించుటకు క్రీస్తు రక్తం మాత్రమే మార్గముగా ఉన్నది. శత్రు బలమంతటిని జయించుటకు దేవుడు అనుగ్రహించే అధికారమును మనం పొందుదాం. శంకరవలే ప్రార్థించడయు, మనలను మనం తగ్గించుకుంటయు ఎంతో అవసరం. దేవా, పాపినని నన్ను కరుణించండి. అంతేకాదు, అతిక్రమంలో దాచిపెట్టక వాటిని ఒప్పుకున్నప్పుడు మన కనికరం పొందగలదు. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుకుంటేని, నీవు నా పాప దోషములను పరిహరించున్నావు అంటున్నాడు భక్తుడు. ఇవియో దావీదు పలికిన మాటలే దేవదేవుని బిడ్డలారా. అవును, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడని దేవుడి వాక్యం మనకు తేటతెల్లంగా తెలియపరుస్తుంది. దేవుడు మనలను పరిశుద్ధపరచగల దేవుడు, పవిత్రపరచగల దేవుడు. మనలను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి ఆయన నామానికి మహిమార్థంగా జీంపచేసి మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆయన తన కృపాక్షాలను మనకు అనుగ్రహించి మనకి విజయం ఇవ్వగల విజయసారథైన దేవుడైన ఆయనకి అసాధ్యమైనదంటూ కూడా ఏదీ కూడా లేదు. అవును, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడే. జీవం పొందుటకు యెరూషలేములో దాఖలైన ప్రతి వారిని పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా క్రీస్తు నామ మహిమలో మనం ఉంటే గనక మన జీవితమే విజయవంతమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని ప్రేమ ఒడ్డులేని సముద్రం వంటి దేవుని బిడ్డలారా. నీవు లోకంతో నడిస్తే దేవునితో ఏమాత్రం కూడా నడవలేవు. ప్రార్థనాపరుడు సంపూర్ణ శాంతి కలవాడు. ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది. ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమే తప్ప ఇంకేదీ లేదు. నీ సాక్ష్యమే నీ జీవితానికి నిలబెడుతుంది. క్రీస్తుని ప్రకటింపలేని సంఘం ఎండిన మాను వంటిదని నేను జయముగా దేవుడి పేర తెలియపరుస్తున్నాను. దేవుడు సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు దేవుని ప్రతిఫలం మనం పొందగలదు. ప్రభు కృప మీతో నాతో నిలవగలుగుతుంది. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆది సంభూతుడా, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలనైనా. మీ కృప, మీ కాపుదలు, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ మాకు ఇవ్వండి అయ్యా. మీ ఆశీర్వాదాలు దయచేయండి. దినాన నీ సంధానాలకు వచ్చిన బిడ్డలు అభిషేకించండి. బిడ్డల మీ నీతి వర్షం ఉదయ వాగ్దానం చేత అందరి జీవితంలో జయం అనుగ్రహించి అందరిని అంతా కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, విజయవంతం ప్రతి కార్యం బిడ్డలు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.